అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడైతే హరనామ స్మరణతో అయితే ఆలయం అయితే మారుమోగిపోతుంది. శివరాత్రి సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానికి సంబంధించి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరపున అయితే కొంతమంది అయితే వచ్చిన భక్తులకైతే అరటి పండ్లు ఇతరత్ర అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం అయితే వాడుతూ ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ కార్యక్రమం ఏంటి, అంటే ఎలా చేస్తున్నారు, ఎప్పటి చేస్తున్నారు సార్ ఇది? నమస్కారం అండి. మేము ఈ మహాశివరాత్రికి సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారు. పాపం గంటల తరబడి కోడెల క్యూ లైన్లో నిలబడవలసి వస్తుంది. అట్లాంటి వారికి వాటర్ బాటిల్స్, తర్వాత అరటి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదంతా మా గొప్పతనం కానీ దాతల సహకారంతో చిన్న గ్రూపులో పోస్ట్ చేయగానే దాదాపు ఒక 60,000 వరకు దాతలు స్పందించి విరాళాల రూపంలో అందించారు. దాని నుంచి వాళ్ళు ఇచ్చిన డబ్బుల నుంచి ఒక 1.5 టన్ను అరటి పండ్లు, ఒక 20,000 వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి యాత్రికులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇది కార్యక్రమం? అంటే వాళ్ళైతే పెద్ద ఎత్తున జనాలు అయితే వస్తుంటారు. చాలా దూర ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు కదా. అంటే క్యూ లైన్కి సంబంధించి దాదాపు దర్శనానికి సంబంధించి 8 గంటల సమయం అయితే పడుతుంది. అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు సార్? లేదండి, మొత్తం అయిపోయే వరకు ఏ రాత్రన్నా కానీ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళడమే. ఇంకా మిగిలిన కానీ రేపు కూడా పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా రష్ ఉంటారు కాబట్టి వీటిని అక్కడికి డంప్ చేసేసి అక్కడ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఏంటి సార్ వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ గురించి ఒకసారి చెప్తారా? మాదేం లేదండి, మాది ఒక చిన్న వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి ఈరోజు చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడింది. మాది ఒక 13 గ్రూప్స్ అండి. 13 గ్రూప్స్లో దాదాపు 4,600 చిల్లర మెంబర్స్ ఉన్నారు. ఏదైనా మాకు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఎవరైనా బర్త్డే అని, పెళ్లి రోజు అని ఇట్లాంటి వాటికి కూడా దాతలు స్పందించి విరాళాలు పంపిస్తున్నారు. వాళ్ళు పంపించిన దాన్ని కూడా మేము కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటూ యాచకులకు అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇది ఒక ఇట్లా శివరాత్రికి చేస్తున్నామండి. మా ట్రస్ట్ స్టార్ట్ అయ్యి దాదాపు నియర్లీ 3 ఇయర్స్. ఇది 3rd శివరాత్రి అండి మేము చేయబట్టి. ఇది ఒకటే కాదు, శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి అగ్రహారంలో కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అక్కడ బటర్ మిల్క్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ కూడా మనం అందజేయడం జరుగుతుంది. దీంట్లో మాకు గొప్పతనం ఏం లేదు, ప్రతిదీ మా ఏది చెందినా దాతకే చెందుతుందని సవినయంగా తెలియదు. ఓకే అండి, ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు సార్ ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు సేవ కోసం అంటే వస్తారు. సేవ కోసం అయితే ఇప్పుడు మా రఫీక్ ఈయనే, వీళ్ళు ముస్లిం అయినా కానీ హిందూ ముస్లిం బాయి బాయి అన్న క్యాప్షన్తో ఆయన ముందుకు వచ్చి వాళ్ళ పిల్లలతో సహా ఈరోజు సేవా కార్యక్రమం పొద్దున 9 గంటలకు పిల్లల్ని తీసుకొని వచ్చి, సార్ నేను మొత్తం అయ్యేదాన్ని పిల్లల్ని తీసుకొని వస్తా సార్ అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మన ఈ కుల మతాలు అనేది మనం మధ్యలో కల్పించుకునే, ఇక్కడ రక్తం అందరిది ఎరుపు రక్తమే. ఒక మాటలు చెప్పాలంటే అందరికీ ఎరుపు రక్తమే. కుల మతాలు అనేది మాని ఆపద వచ్చినప్పుడు అందరు కలిసి ఉండి ఒకళ్ళకి సహాయం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే సంతోష్, ఆయన చిన్న బిజినెస్, ఆయన అంతా బిజీ ఉన్నా కానీ ఇక్కడి వరకు వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆయన ప్రసాద్ అని రత్నంపేట, దాదాపు నియర్లీ 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఆయనకు చిన్న సమయం, ఆయన లేబర్ వర్క్ చేసుకుంటాడు, చిన్న సమయం దొరికినా కానీ సేవా కార్యక్రమాలకు రావడం ఆయన నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. సార్ ప్రస్తుతం అయితే ఎండ అయితే చాలా విపరీతంగా అయితే ఎండ సైతం ఉంది. అంటే ఎండ సైతం లెక్క చేయకుండా అయితే మీరైతే సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది సార్? బాగుంటుంది సార్. ఓకే సార్, చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే ఎంతమంది అయితే భక్తులు వస్తున్నారు అనుకుంటున్నారు? అంటే చాలా మంది అయితే వస్తున్నారు, చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నారు కదా. ఎండని సైతం లెక్క చేయకుండా అయితే మీరు చారిటబుల్ ట్రస్ట్ తరపున అయితే సేవలు అయితే అందిస్తున్నారు. అరటి పనులు కావచ్చు, ఇతరత్ర అయితే ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇదంతా మాదేం లేదండి, అందరూ దాతల సహకారంతో ఇస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్క సేవ చేయడం వల్ల ఇంకొక వాళ్ళు కూడా వాళ్ళని చూసి ప్రోత్సహించేసి ఇంకొంచెం నగదు ఇస్తున్నారు కాబట్టి అంతా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వస్తుంది. ఒకరిని చూసి ఒకరు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళతోటే ఇది అంత జరుగుతుంది. మాది ఓన్లీ సేవనే అంతే తప్ప మీలాంటి వాళ్ళు ఇస్తున్నారు, మేము చేస్తున్నాం అంతే. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. ఓకే సార్, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు మై చారిటబుల్ ట్రస్ట్ గురించి? ఈరోజు శివరాత్రి పర్వదినంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజన్న భక్తులకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవ చేయడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మరి దాతలు నిత్యాన్న దాతలు వారి సహకారాల ద్వారానే ఈరోజు ఈ ట్రస్ట్ ఇంత దూరం వచ్చింది. మరి భక్తులకు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇది కూడా మా ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇక్కడ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరపున అయితే వచ్చిన భక్తులకైతే అరటి పనులు ఇతరత్ర అయితే ఇస్తున్నారు. వీరైతే చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే ఇక్కడికైతే స్వామి దర్శనానికి అయితే వస్తున్నారు. హరిహర క్షేత్రంగా అయితే వేములవాడ కొలువు తీరుతుంది. ఒకవైపు అనంత పద్మనాభ స్వామితో పాటు రాజరాజేశ్వర స్వామి సైతం ఇక్కడైతే కొలువు తీరి ఉన్నారు. భక్తులైతే పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. ఇక్కడికైతే క్యూ లైన్ల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే హిందూ ముస్లిం అయితే కుల మతాలకు అతీతంగా అయితే ఇక్కడైతే పనిచేస్తున్నారు. ఇక్కడైతే మనతో పాటు ఒక ముస్లిం కుటుంబం సైతం ఉంది. ఏం పేరు నీ పేరు? సిన్నాన్.
ఏం చేస్తున్నావు ఇక్కడ? అరటి పండ్లు వంచుతాను. ఏ క్లాస్ నువ్వు? 7th. ఏ స్కూల్? శ్రీ చైతన్య. ఓకే. ఏం పేరమ్మా నీ పేరు? సలీనా. ఏం చేస్తుంటావు? ఏ క్లాస్? 7th. అరటి పళ్ళు ఇస్తున్నావా? ఏమంటున్నారు వాళ్ళు? బాగుంది. బాగుందంటున్నారా? ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము చిన్న పెద్ద తేడా లేకుండా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడైతే కుల మతాలకు అతీతంగా అయితే అన్ని కులాల వారైతే వేములవాడ శివరాత్రి జాతరలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అరటి పళ్ళు కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, ఇతరత్ర అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఇక్కడ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన వారైతే ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది, ఎలా జరుగుతుంది సార్? బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చే భక్తులకి మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, పండ్ల పంపిణీని ఉచితంగా మేము అందించడం జరుగుతుంది దాతల సహాయ సహకారంతో. ఇలాగే మేము 3 ఇయర్స్ నుంచి వెళ్ళి నిత్యాన్నదానాన్ని కార్యక్రమాలు, ఎన్నో రకరకాల కార్యక్రమాలని మేము మా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఆ రాజరాజేశ్వర స్వామి దయ వల్ల మేము సేవ చేయడానికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మధుమహేష్ గారి ఆధ్వర్యంలో మా టీం మేము ఎంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎన్నో రకాల అవసరాలకు కూడా మేము యూజ్ అవుతున్నాం. అంటే దాతలు సహకరిస్తున్నారు కాబట్టి. అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు మా దాతల పైన ఉంచి మమ్మల్ని ఇలాగే ఇంకా ముందుకు తీసుకుపోవాలని రాజరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము మధు మహేష్ ఆధ్వర్యంలో అయితే మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అయితే గత 3 సంవత్సరాల నుంచి అయితే మహాశివరాత్రి భక్తులకైతే ఇక్కడికి వచ్చిన భక్తులకైతే పండ్లు కావచ్చు, వాటర్ ప్యాకెట్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇతరత్ర అయితే ఇస్తున్నారు. ప్రతి ఏటా శివరాత్రితో పాటు హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామ నవమి కావచ్చు, ఇతరత్ర అన్ని పండుగల్లో అయితే మేమైతే పార్టిసిపేట్ చేస్తాము. వచ్చిన భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి అయితే వీరు చెప్తున్నారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అయితే ఇతరత్ర హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ సైతం ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులకైతే అరటి పళ్ళు ఇతరత్ర అయితే ఇస్తున్నారు. అందరికైతే ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.